ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్లో ఉన్నాము. శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడంటే ఇండస్ట్రీకి వచ్చింది? చక్రవాకం సీరియల్తో వచ్చారా? +2 జర్నీ నుంచి పెళ్ళి అయ్యి కొడుకు పుడతాడు, మళ్ళీ తనే పెద్ద అవుతాడు, సెల్వరాజ్గా మారేంత వరకు నేనే చేశాను. ఫస్ట్ సీరియల్ కి అంత లెంతీ క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి? ఇవ్వలేదండి, యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్. నేను వెళ్ళిపోతాను, ఊరు ఒరిస్సా మాది యాక్చువల్లీ. వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని. బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ సీరియల్స్ లో ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా, ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా? అయ్యో వచ్చాయండి మూవీస్. నేను ఎమదంగా చేశాను. ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే, నాకు ఎక్కువ కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి. ఎలా పాసిబుల్ ఇది? టచ్ ఫుడ్ దేవుడా, ఇలానే రానివ్వు, మంచిదే కదండి వస్తే. పాపం ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు? మీకు ఎక్కడ ప్రెషర్ అనిపించలేదా? లైక్ అంటే ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క ఇక్కడ ఇలాగా? లేదండి, ప్రెషర్ ఉంటుంది, ఉండదు అని నేను చెప్పను. బట్ ఎన్ని సక్సెస్లు ఉన్నా కానీ ప్రతి మనిషికి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీ లైఫ్లో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి? ఇప్పుడు మీకు కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. మేబీ అక్కడ నార్త్, తమిళ్, కన్నడ ఇలా ఉంటుంది. ఓకే, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్లో ఉన్నాము. మనతో పాటు ది బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ శ్వేత గారు ఉన్నారు. హలో శ్వేత గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. శ్వేత గారు, శ్వేత అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఆబ్వియస్ గా బాగుంటారండి. అవునా? అవును, మేబీ అంటే శ్వేత 1 శ్వేత 2తో మాట్లాడుతుంది. యా, శ్వేత గారు ఆల్మోస్ట్ ఎప్పుడంటే ఇండస్ట్రీకి వచ్చింది? చక్రవాకం సీరియల్తో వచ్చారా? ఇక్బాల్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా మీరు అందులో. వాట్ ఏ క్రేజీ క్యారెక్టర్. కాలేజ్ నుంచి +2 జర్నీ నుంచి పెళ్ళి అయ్యి కొడుకు పుడతాడు, మళ్ళీ తనే పెద్ద అవుతాడు, సెల్వరాజ్గా మారేంత వరకు నేనే చేశాను. ఎస్ ఎస్ ఎస్, నిజంగా అంటే లైక్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మీది అదే ఫస్ట్ సీరియల్ కదా? ఫస్ట్ సీరియల్ కి అంత లెంతీ క్యారెక్టర్ ఎలా ఇచ్చారండి? ఇవ్వలేదండి, యాక్చువల్లీ అది చాలా పెద్ద మ్యాజిక్. మీరు అన్నారు కదా శ్వేత అనే వాళ్ళు ఎక్కడున్నా బాగుంటారని, మేబీ అది అక్కడ వర్కౌట్ అవుతుంది. జస్ట్ నేను 9th చదువుతున్నాను అప్పుడు, జస్ట్ 9th ఎగ్జామ్స్ రాసి హైదరాబాద్ వచ్చా. 9th? చాలా చిన్నపిల్ల. 9th ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. బట్ మళ్ళీ మీరు ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగారు. ఒక అమ్మాయి చేసి మేఘమాల అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఐడియా ఉంది? తనకి జస్ట్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్. చిన్న తనకి ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మధ్యలో వెళ్ళడం కొంచెం అల్లరల్లరిగా ఉండేది. అమ్మాయి మేబీ ఏదో సమ్ ప్రాబ్లం అయిందో ఏమైందో తను పక్కన పెట్టి ఆ అమ్మాయి యాక్చువల్లీ మెయిన్ లీడ్. ఓకే, సో నెమ్మదిగా నన్ను తీసుకొచ్చారు. ఓకే, సూపర్. నేను అప్పుడు ఏడ్చేదాన్ని, నేను చేయను అని. అంటే షూటింగ్లో ఎప్పుడు జరగలేదు, కానీ ఇంట్లో నేను ఊరు ఒరిస్సా మాది యాక్చువల్లీ. వెళ్ళిపోతాను అని ఇంట్లో ఏడ్చేదాన్ని. మా అమ్మ వాళ్ళు ఏం లేదు, మా అక్క వాళ్ళు పెద్ద ఫ్యాన్స్ అనమాట అప్పుడు. అంటే వాళ్ళు కొంచెం టీనేజ్ కదా, వాళ్ళు +2 అలా చదువుకునే ఏజ్, వాళ్ళకి తెలుసు టీవీ అంటే. అసలు టీవీ అంటే నాకు తెలియదు. టీవీలో ఎవరో మనుషులు ఉన్నారు, వాళ్ళు భయం. మరి అసలు టూ మచ్, మినిమం ఏం తెలియకుండా మీరు వచ్చేసారా? ఓకే, 0 నాలెడ్జ్ అసలు. కెమెరా, షూటింగ్, హీరోయిన్ ఏమీ తెలియదు అసలు. ఇది మైండ్లో ఉండేది కదా. నాకు గోల్ ఏంటంటే, మా డాడీ లాయర్ అవ్వమనే వాళ్ళు, నేనేమో స్పోర్ట్స్. ఓకే, స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు. పోలీస్ అవ్వాలి అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు, అట్లీస్ట్ కానిస్టేబుల్ అయినా అవ్వాలి అనుకునేదాన్ని. అంటే సారీ, అట్లీస్ట్ అంటే తక్కువ అని కాదు, ఫస్ట్ స్టెప్ అదే కదా. అదే ఎస్ ఎస్. కాదు లైక్ అంటే మీది అసలు తెలుగు కాదా? మీరు మదర్ టంగ్ ఏంటి? ఒరియా.
అవునా? మదర్ టంగ్ ఒరియా కాదు, ఫాదర్ టంగ్ ఒరియా. మరి మదర్ టంగ్ ఏంటి? అమ్మ వాళ్ళది వైజాగ్. ఓకే, దగ్గరే కదా అది. వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వైజాగ్ విజయనగరం అటే కదా, శ్రీకాకుళం తర్వాత. యా, సో దగ్గరగానే. పర్లాకిమిడి మా ఊరి పేరు. చాలా మంది నన్ను ఎప్పుడు తిడుతుంటారు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మన ఊరి పేరు చెప్పండి. పర్లాకిమిడి, గజపతి డిస్ట్రిక్ట్. వావ్, ఓకే. సో మరి తెలుగు ఇంత బాగా ఎలాగా? ఫ్రమ్ ది బిగినింగ్ మీరు తెలుగు బాగా మాట్లాడతారు? అప్పుడు కూడా బాగానే మాట్లాడేవాళ్ళం, బట్ ఇంత లాంగ్ జర్నీలో నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. అవును. సో మీరైతే తెలుగు అమ్మాయి కాదు, ఒరియా అమ్మాయి. లేదులేండి, ఇప్పుడు తెలుగు అమ్మాయిని అయిపోయాను. ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయాను. ఇక్కడే ఫుడ్ తిని ఇక్కడే పెరుగుతున్నాను, ఇక్కడే అన్ని చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఊరి పేరు చెప్పుకోవడానికి గొప్పగా ఉండొచ్చు, మనసు హ్యాపీగా కాసేపు అనిపించవచ్చు, బట్ అలా అని ఇప్పుడు ఫుడ్ పెడుతున్నా, నా ఫ్యామిలీని పోషిస్తున్నా, దీన్ని మర్చిపోలేము కదా తెలుగు. సరే, ఇప్పుడు మీరు తెలుగు సీరియల్స్ చేశారు ఫస్ట్ నుంచి, అక్కడ ఏమన్నా చేశారా? అక్కడ మూవీస్ కానీ? ఒరియా సీరియల్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్కే మీడియా వాళ్ళు ఒకటి చేశారు ఒరియాలో, ఫోర్స్ గరుడ అని. అందులో మెయిన్ లీడ్ చేశారు. ఓకే. సో ఆల్మోస్ట్ మంజుల నాయుడు గారి ప్రొడక్షన్లో వచ్చిన సీరియల్స్లో చాలా వరకు మీరు ఉన్నారు. లైక్ అంటే మీకు ఇంకా మంచి క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ చక్రవాకంలో మంచి క్యారెక్టర్, ఎట్ ది సేమ్ టైం నెక్స్ట్ వెంటనే మొగల్ రేఖలు తీసినప్పుడు మొగల్ రేఖల్లో కూడా ఆర్కే నాయుడు గారు మరదల్ క్యారెక్టర్ ఇచ్చారు కదా మీకు. అందులో ఏంటంటే కొంచెం మంచి అమ్మాయి కానీ కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయి. నెగిటివ్ కాదు, పాజిటివ్నెస్. అంటే తను ఏదైనా తనకు కావాలనుకుంటే తనకు సొంతం అవ్వాలి. మా బావ అంటే అలా అని చెడుదో ఒకరికి అన్యాయం చేయడం అని కాదు. తను ప్రేమిస్తుంది, నువ్వు పోలీస్ అవ్వద్దు నాన్న అంటే, మా ఫాదర్ చనిపోయి ఉంటారు అనమాట ఆ సీరియల్లో. పోలీస్ కనుకనే చనిపోతారు అతను. సో నీకు ఇలా అయితే నేను తట్టుకోలేను, నాన్నకు అలా అయింది కదా, నువ్వు అవ్వద్దు అని నేను. లేదు నేను అయితే పోలీసే అవుతాను అని చెప్పేసి తను, అంటే బిఫోర్ మ్యారేజ్ డిస్కషన్. సరే అని చెప్పేసి నేను అతని మీద కోపంతో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోతాను. అది అంటే నెగిటివ్ అని నేను చెప్పను కానీ, బట్ నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ క్యారెక్టర్ని. ఒక చిన్న తెలియని వయసులో ఒక చిన్న సైకోయిజం ఉంటుంది కదా. యా, కానీ లైక్ అంటే అలాంటి క్యారెక్టర్సే మీరు చూడడానికి సాఫ్ట్గా కనిపించినప్పటికీ కూడా మీ క్యారెక్టర్స్ వల్ల మిమ్మల్ని ఒక నెగిటివ్ షేడ్స్ వచ్చేస్తున్నాయని చెప్పేసి మేము అనుకోవచ్చేమో. లైక్ అంటే ఒరిజినల్గా కాదండో, ఈ సీరియల్స్ వైజ్గానే చెప్తున్నాను. లైక్ అంటే నెక్స్ట్ అగైన్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉన్నారు. సూపర్ రికగ్నైజేషన్ వచ్చిన సీరియల్ అంటే చిన్న కోడలు అని చెప్పేసి అనుకోవచ్చు. చిన్న కోడల్లో హీరోని పెళ్లి చేసుకోకుండా పెళ్ళమయ్యే క్యారెక్టర్ మీది. అది చోటి బాబు అని చెప్పేసేసి హిందీలో మంచి సీరియల్ అది. యాక్చువల్గా నేను హిందీలో చూశాను, తర్వాత సేమ్ వర్షన్ ఇక్కడ చూసాను నేను యాక్చువల్గా. సో చాలా మంచి క్యారెక్టర్ కదా మీరు అందులో. చాలా మంచి క్యారెక్టర్. అంటే అది కూడా ఫస్ట్ నెగిటివ్ కాదు, ఒక స్వార్థంతో కూడుకున్న అమ్మాయి అండి. మీ బామ్మగారు శకుంతల గారు చేశారు స్వార్థంతో. అంటే తనకి హీరోయిన్ అవ్వాలని ఇష్టం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఆడిషన్స్ అటు ఇటు వెళ్ళాలంటే మా సిస్టర్కి చెప్పేసి తిని వెళ్ళిపోయేది. అట్లానే ఇప్పుడు పెళ్లి టైంలో నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చింది, మూవీ ఆడిషన్ ఉందని చెప్పేసి ఒక పర్సన్ చెప్తారు. అప్పుడు ఏం చేయాలి నేను? ఆప్షన్ నాకు లేక మా చెల్లినా అక్కడే అవుతుంది, తన చెల్లి మీకు చెల్లి, తనని పీటల మీద కూర్చోబెట్టి నేను వెళ్ళిపోతా, తనతో పెళ్లి అయిపోతుంది. అయినా పర్వాలేదు నాకు ఇచ్చే తాలే అంటాను. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు తీసుకొని సినిమా చేసుకోవచ్చు కదా, అబ్బాయిని పెళ్లి చేసుకొని వాళ్ళకి మనీ ఉంటుంది కదా, నేను ఓన్ సినిమా చేసుకోవచ్చు కదా అని ఒక ఆలోచన. అవును, బాగుంటుంది. అంటే లైక్ ఆ క్యారెక్టర్ మీ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది, హీరో హీరోయిన్ మీరు. అంటే అఫ్ కోర్స్ మీరు సెకండ్ హీరోయిన్ అనుకోవచ్చా, లేకపోతే సెకండ్ హీరోయిన్, కానీ సెకండ్ హీరోయిన్లో కొంచెం స్వార్థం కూడిన హీరోయిన్. సో అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర 2004 నుంచి కూడా ఇప్పటికి స్టిల్ యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ కదండి, అసలు ప్రాజెక్ట్స్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎస్. అయితే ఇక్కడ సీరియల్స్లో ఇంత అందమైన అమ్మాయి చేస్తుంది కదా, ఈ అమ్మాయికి ఎప్పుడు సినిమాల్లో ఆఫర్స్ రాలేదా? అయ్యో వచ్చాయండి మూవీస్. నేను యమదొంగ చేశాను, కృష్ణగాడి వీరి ప్రేమ కదా, యమదొంగలో చేశారు. బిఫోర్ కూడా నాకు హీరోయిన్ కూడా ఆడిషన్స్ వెళ్ళాను, కానీ కొంచెం ఇంత హైట్ తక్కువ. నేను 5'4". హైట్ ఎవరున్నారు ఇప్పుడు? ఆయన అప్పట్లో అంత ఇది లేదు కదండి, ఫొటోసే ఉండేవి. ఆ ఏజ్ క్రాస్ అయిన తర్వాత నేను అనుకున్నాను ఇప్పుడున్న ఏజ్ కూడా అటు కానీ ఇటు కానీ ఏజ్. అక్కడ సిస్టర్స్ చేయలేను, ఇక్కడ పెద్ద క్యారెక్టర్స్ చేయలేను, మదర్ క్యారెక్టర్స్ చేయలేను. సో ఇంకొక 2-3 years వెయిట్ చేసి, ఏమో ఇలానే ఉంటానేమో 2-3 years అని కూడా తెలియదు, ట్రై చేస్తాను.
మంచి క్యారెక్టర్స్ ట్రై చేస్తా మూవీస్. Okay. చాలా మూవీస్ చేశాను, దగ్గర 10 to 15 మూవీస్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. అంటే నేను అనేది ఏంటంటే మీరు క్యారెక్టర్స్ చేశారు, నేను కాదని చెప్పట్లేదు. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది సీరియల్ హీరోయిన్స్ కూడా మూవీ హీరోయిన్స్ అయ్యారు. సో నేను హీరోయిన్ గా ఎటువంటి ఆఫర్స్ రాలేదా మీకు అని అడుగుతున్నాను. అదే వచ్చాయి, కాకపోతే చిన్న చిన్న కండిషన్స్, చిన్న కండిషన్ అని కాదు కానీ అప్పట్లో డ్రెస్సెస్ అంటే భయపడేదాన్ని నేను. చిన్న ఇప్పుడు అనుకోండి, స్టిల్ ఇప్పుడు ఇచ్చిన ఓకే రండి వేసేసుకుంటాను. అప్పుడు తెలియదు, వేయకూడదేమో, ఇలా ఉండకూడదేమో, ఇది చేయకూడదేమో అనే ఒక ఆలోచనలో ఉండిపోయాను. తర్వాత తెలిసిందేగా ఇండస్ట్రీలో మీరు అన్నట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇంకా మేజర్గా ఏం చెప్పాలంటే నాకు ఎక్కువ డేస్ ఇది ఒక హౌస్ లాగా అయిపోతాం మేము. మీరు ఇప్పుడు ఎవరిని చూసినా ఒక ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్, అమ్మ అండమ్మ అన్న అని పిలుచుకుంటారు. మీరు అందరూ వరుసలతోనే పిలుచుకుంటున్నారు కదా. అలా అక్కడ ఏంటంటే 10-15 డేస్ చేసి మూవీ అయిపోతుంది, లేదంటే 2 monthsలో మూవీ అయిపోతుంది. పొద్దున్న వెళ్ళాలి, సాయంత్రం ఏమో నాకు ఆ వాతావరణం అంతా నాకు అనిపించలేదు. అంటే మీరు ఆ అట్మాస్ఫియర్ ని ఓన్ చేసుకోలేకపోయినా ఇవన్నీ పక్కన పెడితే టైం అండి అంతే. ఓకే, సింపుల్. బికాజ్ ఏంటంటే ఇక్కడ సీరియల్ సెట్ లో చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 అయిపోయింది. 8 o'clock కి కూడా మీరు డ్రెస్ చేంజ్ లో, నేను వచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock కి నేను ఇక్కడికి వస్తే అప్పటి నుంచి ఇప్పటికి మీరు దగ్గర 4 బట్టలు మార్చారు. మేబీ ఇంకా సీన్స్ ఉంటే ఇంకా చేంజ్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ అయినా కానీ ఈ స్ట్రెస్ కొంచెం కూడా మీ ఫేస్ లో కనిపించట్లేదు. బికాజ్ మేబీ మీకున్న ప్యాషన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మీకున్న అవసరాల వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ మీకు బోర్ కొట్టకుండా ఏంటంటే షార్ట్లో నుంచి మీరు రూమ్లోకి వెళ్ళగానే అక్కడున్న ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఏంటంటే అక్కడ ఫ్యామిలీని మనం మర్చిపోతాం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీని మర్చిపోతున్నారు. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అమ్మ అంటున్నారు, అక్క అంటున్నారు, వాళ్ళు కూడా అలానే ఓన్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మాకు మళ్ళీ మేము ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇవి కూడా ఉండవండి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం హెల్దీగా ఉంటాం. అంటే ఒకరికొకరు డిస్టర్బెన్స్ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా మాట్లాడుకుంటూ హక్ చేసుకుంటాం. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే మాత్రమే అమ్మా ఇది మా ఇలా అయిందమ్మా, ఇలా జరిగిందమ్మా, నేను అమ్మ ఉన్నాను ఎక్కువ గాసిప్స్ మాట్లాడుకుంటాం. మేమిద్దరమే, అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం మేమే షేర్ చేస్తాం. సరోజ గారు మీరు ఆడవాళ్ళకి అదే కదా టైం పాస్, గాసిపింగ్ చేసుకుంటే. అలా కాదు, నాకు వినడం చాలా ఇష్టము, బట్ నేను ఎవరికి చెప్పను. ఓకే, ఎవరికైనా మేము ఏదైనా సీక్రెట్ చెప్పాలి అంటే మీతో చెప్పొచ్చు, నేను వేరే వాళ్ళకి చెప్పను. ఓకే, సో ఆడవాళ్ళ మాత్రం మాట్లాడు. ఆడవాళ్ళ నోట్లో ఆవగించి కూడా నాందు అని చెప్పేసి అంటారు, బట్ మీ నోట్లో నాంతది అనమాట. చాలా ఉంటది. సో లైక్ అంటే ఇప్పుడు మీరు మూవీస్ చేశారు, అట్ ది సేమ్ టైం సీరియల్స్ చేశారు, కానీ సీరియల్స్ అన్నీ కూడా హిట్ సీరియల్సే. లైక్ అంటే ఇంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు పోతున్నారు, కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, బట్ మీకు మాత్రం అప్పటికి ఇప్పటికి క్యారెక్టర్స్ అలానే వస్తున్నాయి. ఎలా పాసిబుల్ ఇది? టచ్ వుడ్ దేవుడా, ఇలానే రాని మంచిదే కదండి వస్తే. యాక్చువల్లీ నా వల్ల ప్రొడక్షన్కి ఏమి ఇబ్బంది ఉండదు, కంపెనీకి ఏమి ఇబ్బంది ఉండదు. నేను నాకు అలా కావాలి ఇలా కావాలని ఏం చెప్పను. టైమింగ్ ఈ టైం వరకే ఉంటాను అని చెప్తాను. ఒక 1/2 hour అటు ఇటు అయినా, 9 to 9 అనేది కామన్, ఒక 1/2 hour అటు ఇటు అయినా ఇబ్బంది పెట్టను. మేబీ ఆ పాజిటివ్ దీంతో వస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే ఇండస్ట్రీలో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్? ఏం లేదండి. స్టిల్ అంటే నేను ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను, మీకు ఐడియా ఉందా లేదా? ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చెప్పారు నాకు గుర్తుంది. మేఘ సందేశం అనే సీరియల్స్ చేస్తున్నాను ప్రెసెంట్. అంతకు ముందు వరకు నా దగ్గర ఒక 5 ప్రొడ్యూసర్స్ నేమ్, 5 డైరెక్టర్స్ నేమ్స్ కూడా ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలని తెలీదు. తెలిసినా వాళ్ళు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడి వదిలేసి వచ్చేయడమే తప్ప వీళ్ళతో అంటే కంటిన్యూ జర్నీ చేయాలో లేదా ఇంకేది ఉండదు కదా. నా పని వెళ్ళానా, చేసుకున్నానా, వచ్చానా, అంతే. ఓకే. మా అక్క చాలాసార్లు మా ఇంట్లో దీనివల్ల నాకు క్లాసెస్ అయ్యాయి, అట్లా ఉండకూడదు, రేపు పొద్దున కలుస్తానంటే ఏమో అంటే ఏమని నెంబర్ ఇవ్వండి అని అడుగుతాము. అంటే నా ఫీలింగ్ ఏంటంటే జనరల్గా మనం అంటూ ఏమీ ప్రూవ్ చేసుకోలేదు, జస్ట్ ఆర్టిస్ట్గానే చేస్తున్నాము. దీనికే మనం నేను అది తోపు తురుము అనుకోవడం కాదు, మనకంటూ ఒక అచీవ్మెంట్ ఉండాలి. ఆ తర్వాత అంటే దాన్ని ఏమంటారు, మన కోసం అందరికీ తెలిసి వాళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అంటే అది మళ్ళీ వేరే టాప్, అంటే పొగరు అయిపోతుంది. ఓకే.
సో అప్పుడు మనం మనల్ని ఎవరితోనైనా గుర్తిస్తారు మాట్లాడినా అనుకోవచ్చా? అట్లీస్ట్ రెస్పెక్ట్ చేస్తారు. ఓకే, అదే ఒక గుర్తింపు వస్తుంది అంటారు, అంతేనా? ఓకే, ఐ విల్ హెల్ప్ యూ అండి, మై హూనా. ఇప్పుడు వాళ్ళే నా దగ్గరికి వస్తారంటే అది పొగరవుతుంది కాదు, నేనే వెళ్తాను. నాకు ఆఫీస్ బాయ్ అని ఉండదు, లైట్ డిపార్ట్మెంట్ అని ఉండదు, వీళ్ళు వాళ్ళు నాకు అసలు ఏముండదు. అందరూ ఐ నో యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను అది చాలా తొందరగానే అర్థం చేసుకున్నాను. ప్రతి ఒక్కరితోని హార్ట్ఫుల్ గా మాట్లాడతాను. పాపం ఎందుకండి ఈ అమ్మాయికి అందరూ విలన్ రోల్స్ ఇస్తున్నారు? యాక్చువల్లీ విలన్ పర్ఫార్మెన్స్ మీకు యాక్టింగ్ వచ్చే రాదా అనేది తెలిసేదే విలన్ క్యారెక్టర్స్. అవునా? అందుకే ఏదో రికగ్నైజేషన్ కూడా అంత ఫాస్ట్ గా వస్తుంది విలన్ రోల్స్ కి. ఎవరు విలన్ క్యారెక్టర్స్ కి రికగ్నైజేషన్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. అంతే. అంటే హీరోయిన్ విలన్ అంటే హీరోయిన్ ని ఓన్ చేసుకునే దానికంటే విలన్ హీరోయిన్ 10 ఎపిసోడ్ చూసుకున్నప్పుడు అయ్యో పాపమే ఏడుస్తుంది అంటారు. అదే మేము 2 సీన్లు చేస్తే చాలు విలన్ గా రాక్షసి చూడు దీని దుంపదేగా అంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.